నమస్తే అండి. నేనైతే మీకు చెప్పాను కదా పెళ్లి రోజు ఉదయాన్నే సలిమర్ బయలుదేరుతుంది అని. సలిమర్ వెళ్ళేటప్పుడు ఆడబడుచులు ఎదురొచ్చి ఇలా కాళ్ళకి నీళ్ళైతే వేస్తారు. పెద్దవాళ్ళు అయితే చేతి నిండా పసుపు పెట్టుకుని అట్టిపళ్ళతో అయితే ఎదురొస్తారు. అప్పుడైతే ఈ సలిమర్ బయలుదేరి అమ్మవారి గుడికి అయితే వెళ్తుంది. సలిమర అంటే ఒక బిందెలో పసుపు నీళ్ళు, ఒక బిందెలో పానకం ఉంటుందండి. చలివిడి, వడపప్పు, అట్టిపళ్ళు నైవేద్యంగా అయితే తీసుకెళ్తారు. ఇంకా ఫస్ట్ ఈ గుళ్ళో నాగమ్మ తల్లి ఉంటారు. తర్వాత ఈ గుళ్ళో 5 అమ్మవార్లు కలిసి ఒక్కచోటే ఉంటారు వీళ్ళ ఊర్లో. పట్టు చీర అయితే కావిడి మీద వేసి తీసుకెళ్ళి అమ్మవార్లకు చూపించి తీసుకొస్తారు. అదే అమ్మాయి పెళ్లిపేటల మీద కడతారు. అమ్మవారికి పెట్టే చీరలు ఇక్కడే పెట్టేస్తారు. ఫస్ట్ సలిమర వెళ్ళిపోయిన తర్వాత రెండో సలిమర అయితే ఈ ముస్లాం అమ్మవారికి వెళ్తుంది. మా ఇంట్లో ఆడపిల్ల పెళ్లి కన్నా మగపిల్లాడి పెళ్లికే ఎక్కువ పనులు ఉంటాయండి. ఈ సలిమర్లు అయిపోయిన తర్వాత సూత్రాలు తెచ్చుకోవటం, బాసకాలు తీసుకురావటం, ఐరేడు తీసుకురావటం, పెళ్ళారికి వేయటం, ఇన్ని పనులు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.